చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు వర్షిని? యా ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా రోజులైంది నీ గొంతుని. యా ఆరోగ్యం అంతా బాగుందా సార్? బాగుందమ్మా. నీ గురించి ఆదుతో పడ్డాం. ఏమైంది పిల్ల సెటిల్ అయిపోయిందని. యా నువ్వు ఆ రోజు వెళ్ళేప్పుడు గుర్తుందా నీకు? బస్ స్టాండ్కి వెళ్ళి అవును సార్, మీకు కాల్ చేశాను. యా గుర్తుంది. అంతే, ఇంకా అక్కడి నుంచి నువ్వు అడ్రస్ మాయమైపోయావు. యా సరే, ఏదైనా కానీ గత జీవితం మర్చిపోయి ఇప్పుడు ఎట్లా ఉందో అంత ఓకే పెయిన్ కదా? ఆల్ ఫైన్ సార్, అంతా ఓకే. నీ జాబ్కి వచ్చేస్తా? జాబ్ రెడీగా ఉందా నీకు? యా వస్తాను, కమ్ బ్యాక్ ఇస్తాను. నేనంటే ఏంటో చూపించుకుంటాను. వెరీ గుడ్. అందరూ అడుగుతున్నారమ్మా ఏంటంటే శ్రీవర్షిని జాబ్ ఇచ్చారు, ఇంటర్వ్యూ చాలా బాగా చేసింది మిమ్మల్ని అని చాలా మంది, కొన్ని వేల మంది మెసేజ్లు పెట్టారు. అయ్యో చాలా మంది ఇట్లా ఎందుకు ఇట్లా అయిపోయిందని, వాడు ఏదో మాయ చేశాడు, మీరు ఎట్లయినా సరే యాక్షన్ తీసుకోవాలని. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా సారీ. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చి అలాగే వెళ్ళిపోవడం, మీరు జాబ్ ఇచ్చినా కూడా మీరు నాకెంతో మర్యాద అంటే గౌరవ మర్యాదలతో మీరు నాకు ఆ జాబ్ అనేది ఇచ్చారు. నేను మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాను మీ స్టూడియోకి, ఖచ్చితంగా జాబ్ చేస్తాను. చాలా థ్యాంక్స్. నా ఫ్యామిలీకి కూడా మీరు సపోర్ట్ ఉండి ఉన్నందుకు చాలా థ్యాంక్స్. యా చాలా హ్యాపీ డాడీ. అయితే ఇంటికి వచ్చేసాను కదా, చాలా హ్యాపీగా ఉన్నారు డాడీ. ఇప్పుడు నంబర్ 1 వర్షిని అవ్వాలి నువ్వు. యా ఓకేనా? అదొకటే బ్యాలెన్స్. నువ్వు ఆల్వేస్ నంబర్ 1. మన నంబర్ 1 న్యూస్ లో వర్షినికి ఎప్పుడు ప్లేస్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మన నంబర్ 1 ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డారు నీకోసం. యా చెప్పండి, వర్షిని తొందరలో వస్తుందని చెప్పని, బాధపడొద్దని చెప్పండి. ఓకే. మా అమ్మ అందరూ బాగున్నారుగా? యా అందరు ఫైన్ సార్, అందరు బాగున్నారు. విష్ణు బాగున్నాడా? యా బాగున్నాడు. మేడం ఎలా ఉన్నారు? మేడం బాగున్నారా? బాధపడ్డారు. మేము వద్దామని చూసాం కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్తే విష్ణు అయిపోయాము. ఓకే ఓకే. ఏదైనా నువ్వు హ్యాపీగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్.